ముందుగా అందరికి చెప్పేస్తాను. నా వాయిస్ పోయిందబ్బా! ఎటో ఆచిపోయింది. అది రావడానికి టైం పడుతుంది. ఈ బొంగురు గొంతునే కాస్త అడ్జస్ట్ అవ్వండబ్బా! ప్లీజ్. అలాగే అందరికి భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడు స్టోరీలోకెళ్దాం. ఆ నగరంలో ఏమైంది? పార్ట్ 10. జగ్గు, ఏంటి ప్రణు బావా? ఈవినింగ్ ప్రతి వస్తుంది. నువ్వు మీ నాన్నకి చెప్పి అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకో. అలాగే అని జగ్గు వెళ్ళిపోతే ఎడిటింగ్ వర్క్ లో బిజీ అయిపోతాడు ప్రణయ్. ఈవినింగ్ ప్రణయ్ బైక్ మీద ప్రతిమ కూర్చుంటే జగ్గు ప్రతిమ స్కూటీ అందుకుంటాడు. మాల్ అడ్రస్ చెప్పి జగ్గు వెళ్ళిపోతే మెల్లిగా డ్రైవ్ చేస్తూ ప్రతిమతో కలిసి మాల్ కి రీచ్ అయ్యాక బైక్ పార్క్ చేసి జగ్గుకి కాల్ చేస్తూ ప్రతిమ చేపట్టుకుని ముందుకు వెళ్తాడు ప్రణయ్. జగ్గు ప్లేస్ చెప్పగానే లిఫ్ట్ లో రెస్టారెంట్ కి రీచ్ అయిన ప్రణయ్ ప్రతిమతో కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటాడు. రేయ్ కాబోయే బావా, ఎక్కడ సిస్టర్? ప్రణయ్ మాటలకి జగ్గు ప్రతిమ అబ్బో అన్నట్టు చూస్తే ఆన్ ది వే అంట బావా అని టెన్షన్ పడతాడు. ఓరిని పిల్ల పిత్రే మొహవాడా, ఆడపిల్లల ఈ వణుకుడు ఏంట్రా? నీకేంటి బాబు, బంగారం లాంటి నా చెల్లి దొరికింది కాబట్టి ఎన్నైనా చెప్తావు. అసలే ఇది నంబర్ 10 మ్యాచ్. ఏమవుతుందో ఏంటో అని నా టెన్షన్ అని గోళ్లు కొరికేస్తాడు. అన్నయ్య ప్రాబ్లం ఏంటి అని నోరు విప్పుతుంది ప్రతిమ. ఏముంది సిస్టర్, ఆ అమ్మాయిలకి 6 అడుగుల అందగాడు, చందమామ లాంటి తెల్ల తోలోడు, అమ్మ అని అంత రిచ్ పిల్లాడు కావాలి కానీ నాలా బట్టతల ఉంటే నచ్చదు, బాల పొట్ట ఉంటే మెచ్చరు, డబ్బు లేకపోతే దేకరు కూడా దేకరు. అలాంటి అమ్మాయిలు 9 మంది పెళ్లి సంబంధాల రూపంలో నా దగ్గరికి వచ్చారు, రిజెక్ట్ చేశారు. అందుకే ఈ టెన్షన్. అంటే అందరూ కాదులే, కొంతమంది గురించి చెప్తున్నాను. ప్రతిమ అయ్యో అనుకుంటే అయినా బిహేవియర్ ఇంపార్టెంట్ కానీ బట్టతల ఉంటే ఏంటన్నయ్య? ఈ మాట నువ్వంటే నీకేంటి, కత్తిలాంటి కుర్రోడు నీ చుట్టూ తీగలా తిరుగుతున్నాడు, రేపు పెళ్లి కూడా చేసుకుంటాడు, ఎన్నైనా చెప్తావ్ అంటుంది సమాజం. మనకున్న దానిలో సంతృప్తి పడలేకపోతే మన మనశ్శాంతి మీద మనమే నిప్పులు పోసుకున్నట్టు అవుతుంది. కానీ ఏం చేస్తాం, అందరి దానికోసం ఆరాటపడటం మానవ నైజం చెల్లెమ్మ అని నవ్వుతాడు జగ్గు. వాళ్ళ సీరియస్ డిస్కషన్ వింటూనే తల తిప్పి చూసిన ప్రణయ్ ఫాస్ట్ గా లేచి పరిగెడతాడు. ఏంటి మా బావ ఇలా పరిగెడుతున్నాడు అని జగ్గు కూడా ఫాస్ట్ గా వెళ్తూ ఒరేయ్ ప్రణు బావా, ఏమైంది అంటుంటే ఎస్కలేటర్ దగ్గరికి వెళ్తున్న కౌశిని ఆపేస్తాడు ప్రణయ్. తృప్తిలో తప్పిన ప్రమాదానికి ఎత్తుకొని ఏడుస్తున్న వాడిని గుండెకి అదుముకుంటాడు. పిల్లాడిని చూసిన జగ్గు విషయం అర్థమై చుట్టూ చూస్తాడు. కానీ వాడి పేరెంట్స్ కనిపించకపోవడంతో ప్రణయ్ భుజం మీద చేయి వేసి తప్పిపోయాడనుకుంటా బావా అని మెల్లిగా చెప్తాడు. హా అవును, ముందు వాటర్ తీసుకురా అని చెప్పి పిల్లాడికి నీళ్లు తాగించి మీ మమ్మీ డాడీ ఏరా నాన్న అని మెల్లిగా అడుగుతాడు. వాడు ఎటు చూపించాలో అర్థం కాక ఇంకొంచెం కుళ్ళించి ఏడుస్తాడు. ప్రణయ్ అక్కడ అందరిని అడిగినా ఎవరు బాబు పేరెంట్స్ కాదు అని చెప్తుంటే ప్రతిమ వాడిని ఎత్తుకొని మాటలు చెప్పి డైవర్ట్ చేస్తుంది. ఈలోగా జగ్గు పెళ్లి చూపుల కోసం వచ్చిన అమ్మాయి కాల్ చేయడంతో ఆమెకి కాఫీ షాప్ పేరు ఏ ఫ్లోర్ అనేది చెప్పి వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. తన ఫోటోలో చూసిన అమ్మాయి డైరెక్ట్ గా వాళ్ళ వైపు వస్తూ ఉండడంతో జగ్గుకి టెన్షన్ తో చెమటలు పట్టేస్తాయి. ఒరేయ్ నువ్వు ఆడపిల్ల కన్నా ఘోరంగా తయారయ్యావు కదరా అని విసుక్కొని కౌశితో మాటలు మొదలు పెడతాడు ప్రణయ్. ఆ అమ్మాయి దగ్గరికి రాగానే మర్యాదగా లేచి అంతే మర్యాదగా పలకరించి కూర్చోమని చైర్ చూపించి కూర్చున్న జగ్గు గ్లాస్ వాటర్ లేపేస్తే ప్రణయ్ ప్రతిమలని కొలీగ్స్ గా పరిచయం చేస్తాడు. ప్రణు బావ, ప్రతి సిస్టర్ తను నీలిమ అని చెప్పగానే ఇద్దరు హాయ్ అని పలకరించి ఇంట్రడక్షన్ వరకు అవ్వగానే మీ బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు అని ప్రణయ్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా, ప్రతిమ ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది నీలిమ. ఈ బాబు వాళ్ళ పిల్లాడు కాదు నీలిమ గారు, వాళ్ళకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఓ సారీ అని నీలిమ అనగానే ఆన్ ది వే టు మ్యారేజ్ అని చెప్పి ప్రతిమ కోపపు చూపుకు బలవుతాడు ప్రణయ్. మరి ఈ బాబు అని నీలిమ అడగగానే జరిగింది చెప్పి మేము పిల్లాడి పేరెంట్స్ గురించి తెలుసుకోవడానికి వెళ్తాము, మీరు మాట్లాడుకోండి అని వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇచ్చి ప్రతిమని పిల్లాడిని తీసుకెళ్లిపోతాడు ప్రణయ్. వాళ్ళు ఫుడ్ కోర్ట్ నుండి అందరినీ ఎంక్వైరీ చేస్తూ కిందకి వస్తుంటే ఎంట్రన్స్ దగ్గర సీసీ క్యామ్స్ చెక్ చేయిస్తున్న గౌరవ్ ప్రణయ్ దగ్గర పిల్లాడిని చూసి అటుగా పరిగెడతాడు. కౌశి అని తండ్రి పిలవగానే బుడ్డోడు ప్రణయ్ మీద నుండి గౌరవ్ మీదకు దూకేసి గట్టిగా కరుచుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు, నీకోసం అమ్మ నేను ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని వాడిని హత్తుకొని కన్నీళ్లు బయటకు రాకుండా ఆపుకుంటాడు గౌరవ్.
ప్రణయ్ ప్రతిమ అలానే చూస్తుంటే బాబు కోసం గాత్రి కూడా పరిగెత్తి మరీ వాళ్ళ దగ్గరకొస్తుంది. గౌరవ్ దగ్గర నుండి పిల్లాడిని తీసుకొని ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్నా? ఈ అమ్మని వదిలేసి నువ్వు లేకపోతే నేనెలా బ్రతకాలి అని గుక్కపట్టి ఏడుస్తుంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది గాత్రి. గౌరవ్ ఆమెని పట్టుకుంటే పిల్లాడిని ప్రణయ్ పట్టుకుంటాడు. గాత్రి గాత్రి లే అని ఎంత లేపినా ఆమె లేవదు. ప్రతిమ ఫాస్ట్‌గా తన బ్యాగ్‌లో ఉన్న వాటర్ బాటిల్ తీసి గౌరవ్‌కి ఇవ్వగానే కొన్ని వాటర్ ఆమె ఫేస్ మీద చిలకరించి ఫేస్ తుడుస్తాడు. మెల్లిగా కళ్ళు తెరిచిన ఆమెకి వాటర్ తాగిచ్చి ఆర్ యూ ఓకే అని గౌరవ్ అడిగితే హా బాబు అంటుంది. తన్నుకొస్తున్న కోపాన్ని లోపలే అణిచేసి ఇక్కడే ఉన్నాడు అని కౌశిని చూపించి ప్రణయ్ వాళ్ళని ఏం జరిగిందో అడుగుతాడు. ప్రణయ్ మొత్తం చెప్పగానే చాలా థాంక్స్ బ్రదర్ మీరు చూడకపోతే మా బాబుకి ఏం జరిగేదో అని గౌరవ్ అంటుంటే ఇట్స్ ఓకే సార్ చూస్తూ చూస్తూ పిల్లాడిని వదిలేస్తామా? బాగా భయపడ్డాడు. అలాగే మీ వైఫ్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. బ్రదర్ మీ పేరు? ప్రణయ్. థ్యాంక్ యూ ప్రణయ్. ఐ యామ్ గౌరవ్. తెలుసు. తెలుసా? ఎలా? మీరు ఏఎస్పీ గౌరవ్ కదా? నా గురించి మీకు నేను బీ న్యూస్ ఛానల్‌లో కెమెరామ్యాన్ అండ్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ హెడ్‌గా వర్క్ చేస్తున్నాను. తిను ప్రతిమ అదే ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా వర్క్ చేస్తుంది. ఓహ్! నైస్ టు మీట్ యూ బోత్ ఆఫ్ యూ అని ప్రతిమ వంక చూసి చిన్నగా నవ్వుతాడు గౌరవ్. థ్యాంక్ యూ సార్. బాబు జాగ్రత్త. పేరేంటి అని వాడి బుగ్గలాగుతూ అడుగుతాడు ప్రణయ్. కౌశల్. నైస్ నేమ్. థ్యాంక్ యూ. ఇది నా అడ్రస్. మీరిద్దరూ నెక్స్ట్ సండే లంచ్‌కి మా ఇంటికి రావాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? నో. నా కొడుకుని సేవ్ చేశారు. మీకోసం జస్ట్ లంచ్ ఇన్విటేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఖచ్చితంగా రావాలి. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి అని ప్రణయ్ నెంబర్ తీసుకొని వన్స్ అగైన్ థాంక్స్ చెప్పి గాత్రిని తీసుకొని గౌరవ్ వెళ్ళిపోతే ప్రణయ్, ప్రతిమ జగ్గు కోసం వెళ్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అయిపోవడంతో పాజిటివ్‌గా ఉన్న నీలిమని మూవీ డేట్ కోసం రిక్వెస్ట్ చేస్తాడు. ఇంట్లో చెప్పాలి లేకపోతే టెన్షన్ పడతారు అని నీలిమ అంటే అత్తయ్య, మామయ్యతో నేను మాట్లాడతాను నీలు అని నిక్‌నేమ్ కూడా పెట్టేసి నీలిమ పేరెంట్స్‌కి కాల్ చేసి ఒప్పించి నలుగురికి టికెట్స్ కూడా తీసేసి రెడీగా ఉంటాడు జగ్గు. ప్రణయ్, ప్రతిమల చేతిలో టికెట్స్ పెట్టి మూవీకి పోదాం బావ అని ఎక్కిలిస్తాడు. ప్రణయ్, ప్రతిమ వంక ఓకేనా అన్నట్టు చూస్తే అవసరమా అంటుంది ఆమె. వాడు ఆశగా టికెట్స్ తీశాడు అంటే పెళ్లి చూపులు వర్కౌట్ అయిందన్నట్టేనాయి. ఎందుకు వాడి ఆశల మీద నీళ్లు చల్లడం? జగ్గు మొహం చూసి సరే అనక తప్పదు ప్రతిమకి. నలుగురు మూవీలో ఎంగేజ్ అయితే ఆ ఈవినింగ్ అలా గడిపేస్తారు. గౌరవ్ ఇంటికి వచ్చాక గాత్రి కొడుకుతో కలిసి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి వాడిని వదలకుండా అట్టి పెట్టుకుని నిద్రపోతే ఆమెనే చూస్తున్న అతను తన చేతిలో ఉన్న సిగరెట్ చర్మాన్ని కాల్చే వరకు అలానే ఉండిపోతాడు. బిడ్డ మీద ప్రేమ ఎందుకు అన్న ప్రశ్న. నా మీద ప్రేమ ఇంకెందుకు అనిపిస్తుంటే చర్మం కాలగానే గబుక్కుమని సిగరెట్ వదిలేస్తాడు. చెయ్యి కాలిన మంట కన్నా తన గుండెల్లో మంటే ఎక్కువగా అనిపిస్తుంటే ఆ గదిలో నుండి తన గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. నిద్ర రాదు. కోపం తగ్గదు. గాత్రి కావాలి అనిపిస్తుంటే కొడుకు గుర్తొచ్చి ఆమెని కదిలించలేక ఆ రాత్రిని కరిగిస్తాడు. ఉదయం గాత్రి పిలుపుతో మేలుకున్న గౌరవ్ ఆమె ఇస్తున్న కాఫీ కప్ అందుకుని కౌశి ఎలా ఉన్నాడు అని మాత్రమే అడుగుతాడు. బావున్నాడు. హాల్లోకి వచ్చిన అతనికి కొడుకు కనిపించడు. అదే విషయం గాత్రిని అడిగితే వాళ్ళ అమ్మమ్మతో కలిసి బయటికి వెళ్ళాడు బావ. మీ అమ్మ వచ్చిందా? ఆ! ఉదయం బస్‌కి వచ్చింది. సరే అని కాఫీతో తాగుతూ బయట గార్డెన్‌లో కూర్చుంటాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.
గొంతు పోయిందని చెప్పేసి తిట్టుకోకండి. గొంతు పోయిన దానికి మనం ఏం చేయలేం. ఓ 4 రోజులు తప్పదు. వీడియోలు ఇవ్వకపోతే ఏమో మీ కామెంట్లు తట్టుకోలేం. అందుకే బొంగురుపోయిన గొంతుతో కూడా వాయిస్ ఇవ్వాల్సొస్తుంది. నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. చారి గారు. బాయ్.